మెగాస్టార్ చిరంజీవి గారు 1998 అక్టోబర్ 2వ తేదీన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేయడం మనందరికీ తెలిసిందే. ఈ సంస్థ ద్వారా ఇప్పటి వరకు సుమారు 9,000 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్ ద్వారా కంటి చూపును ప్రసాదించడం జరిగింది. అదేవిధంగా ఈ సంస్థ సేకరించిన రక్తంలో 79% పేద ప్రజలకు ఉచితంగా రక్తాన్ని చేరవేయడం జరుగుతుంది. ఈ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం ద్వారా ఎంతోమంది ఇన్‌స్పైర్ అయ్యి చిరంజీవి యొక్క అభిమానులు అలాగే చిరంజీవి ఫ్యాన్స్ ఎంతోమంది రక్తదాతలుగా మారడం మనందరికీ తెలిసిందే. ఇదే విధంగా పర్సనల్‌గా నేను కూడా ఇప్పటివరకు సుమారు 40 సార్లు బ్లడ్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ చారిటబుల్ ట్రస్ట్ 2002 నుండి 2006 వరకు వరుసగా 5 సంవత్సరాల పాటు ఉత్తమ స్వచ్ఛంద బ్లడ్ బ్యాంక్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అనేక అవార్డులు, రివార్డులు కూడా అందుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు విషయం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం వారు ఎఫ్‌సిఆర్‌ఏ యాక్ట్ 2010 అంటే ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ 2010 అనే పర్మిషన్ ఈ సంస్థకి ఇవ్వడం జరిగింది. అంటే ఈ పర్మిషన్ ద్వారా విదేశాల నుండి కూడా ఈ ట్రస్ట్ ఈసారి విరాళాలు సేకరించుకునే అవకాశం ఉందన్నమాట. అంటే చిరంజీవి ఈ సంస్థ ద్వారా చేస్తున్న కృషిని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకుని ఈ ఈ పర్మిషన్ ఇవ్వడం జరిగిందనమాట. జై చిరంజీవ, జై జై చిరంజీవ.